వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్న మొన్నటి వరకు బంగారం వెండి ధరలు కొంతవరకు దూకుడుగా ఉన్న స్థిరంగా అంటే వారి యొక్క స్థిరత్వాన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాయి. ఒకవేళ పెరిగినా కూడా ఒక 1300, 2000, 2500 పెరగడం అనేది జరిగింది. ఇప్పుడు రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం వల్ల ఒకటేసారి 10,000కి వెండి ధర పెరగడం అనేది జరిగింది. సో ఈరోజు బంగారం ధరలు చూసుకున్నట్టయితే ఇరాన్ అమెరికా యుద్ధం నిలిచిపోవడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 3,980 పెరిగి 1,53,820కు చేరింది. సో నిన్న మొన్నటి వరకు 1,49,000, 1,48,000, 47 ఈ విధంగా ఉన్నటువంటి బంగారం ధర ఏకంగా దగ్గర 20 రూపాయలు తక్కువ 4,000 రూపాయలకు పెరగడం అనేది జరిగింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర ఒకటేసారి 3,650కి ఎగబాగి 1,41,000కు పలుకుతుంది. ఇది కూడా 1,30,000కు కూడా 22 క్యారెట్ల గోల్డ్ రావడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు ఏకంగా 3,650 ఎగబాసి 1,41,000 పలుకుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలు ఉండొచ్చు. వెండి కాస ఏకంగా కిలోకి 10,000 రూపాయలు పెరగడం అనేది జరిగింది. సో 3 లక్షలు ఉన్నటువంటి వెండి దాదాపుగా 2,50,000కి రీసెంట్ గా 2,20,000కు కూడా రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఒకటేసారి 10,000 పెరిగి 2,78,000కి రావడం అనేది జరిగింది. సో దగ్గర మళ్ళీ ఈ బంగారం ధరలు ఈ విధంగానే పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి మార్కెట్లో ఒకవేళ మళ్ళీ యుద్ధం లాంటి వాతావరణాలు వస్తే మాత్రం బంగారం ధర తగ్గే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మాత్రం బంగారం కాస్త 2 లక్షల రూపాయలకు వెళ్ళే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. చూస్తూనే ఉండండి తెలంగాణ.